కల్కిని కలియుగంలో ఎవరు స్మరిస్తారో వారి అంతఃకరణంలో కలి ప్రభావం లేకుండా చేస్తాడు కనుక కల్కిని మనం స్మరించుకుంటూ, కల్కి అనగానే నారాయణుడని మర్చిపోరు అది ఇక్కడ. కానీ కల్కి స్మరణ అంటే ఎవరిది? నారాయణ స్మరణ, వాసుదేవ స్మరణ, విష్ణు స్మరణ. అందుకే అంపశయ్య మీద భీష్ముడు కూడా కృష్ణ పరమాత్మను స్తుతిస్తూ హనిష్యతి కలేరంతే మ్లేచ్ఛాం స్తురగవాహన ధర్మ సంస్థాపనార్థాయ తస్మై కల్క్యాత్మనే నమః నమస్కారం చేసుకున్నాడు ఇక్కడ. అలాంటి కల్కికి నమస్కారం చేస్తూ ముందు కాలస్వరూపం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కృతత్రేత ద్వాపర కలి, ఈ నాలుగింటిని కలిపి మహాయుగం అని అంటారండి. ఇది మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. ఇందాక చెప్పిన వైష్ణవ మన్వంతరం 71 మన్వంతరాల్లో ఒకటి. 71 14 మన్వంతరాల్లో ఒకటి. ఇప్పుడు నడుస్తున్నది 20